ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను రద్దు చేసుకుని ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఉగ్రదాడిపై బ్రీఫింగ్ రివ్యూ నిర్వహించారు. ఎన్ఎస్ఏ, ఈఎం, ఎఫ్ఎస్లతో ప్రధాని మీట్ అయ్యారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ భద్రతా కమిటీతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. ఇక పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకంలో 26 మంది మృతి చెందారు. పహల్గాంలో తెలుగువారు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్, హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాలా ఉన్నారు. అయితే యూపీ నుంచి శుభం ద్వివేది, గుజరాత్ కి చెందిన హిమ్మత్ భాయ్, మనీష్ రంజన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అయితే కశ్మీర్ కి చెందిన సయ్యద్ హుసేన్ షా, మహారాష్ట్రకి చెందిన అతుల్ శ్రీకాంత్, సంజయ్ లఖన్, దిలీప్ జయరామ్ ఉన్నారు. నేపాల్ కి చెందిన సందీప్ నవపాల్, బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఉగ్రదాడికి నిరసనగా జమ్మూ కశ్మీర్ లో బంద్ కు జేకేహెచ్సి, సీసీకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్ తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్ లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి. దీంతో కశ్మీర్ పహల్గాంలో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే కశ్మీర్ ప్రాంతం మొత్తం భద్రతా దళాల వలయంలో ఉంది. ఎక్కడికక్కడ అధికారులు గస్తీ కాస్తున్నారు. కశ్మీర్ శ్రీనగర్ కు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేరుకుంది. టెర్రర్ అటాక్ పై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. పహల్గాం ప్రాంతాన్ని ఎన్ఐఏ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఉగ్రదాడికి నెల రోజుల ముందే స్కెచ్ వేసినట్టుగా ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే కశ్మీర్ పహల్గాంలోనే కొన్ని హోటల్స్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు పాక్ ఉగ్రమూకల రెక్కి నిర్వహించినట్టుగా అనుమానిస్తోంది. 4 ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు అంచనా వేయగా ఉగ్రవాదుల స్కెచ్ ను ఎన్ఐఏ డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ నరమేధంలో విశాఖవాసి మృతి చెందారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి తీవ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి కాల్చి చంపారు. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు.
ఉగ్రదాడిలో హైదరాబాద్ అధికారి మృతి చెందారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన మనీష్ రంజన్ టెర్రర్ అటాక్ కి గురయ్యారు. 5 రోజుల క్రితం కశ్మీర్ పర్యటనకు మనీష్ రంజన్ ఫ్యామిలీ వెళ్లింది. అయితే భార్య పిల్లల కళ్ల ముందే మనీష్ రంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఇక పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకంలో 26 మంది మృతి చెందారు. పహల్గాంలో తెలుగువారు మృతి చెందారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, హైదరాబాద్ కు చెందిన ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్, హర్యానాకు చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉన్నారు. అయితే యూపీ నుంచి శుభన్ ద్వివేది, గుజరాత్ కి చెందిన హిమ్మత్ భాయ్, మనీష్ రంజన్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. కశ్మీర్కి చెందిన సయ్యద్ హుసేన్ షా, మహారాష్ట్రకి చెందిన అతుల్ శ్రీకాంత్, సంజయ్ లఖన్, దిలీప్ జయరామ్ ఉన్నారు. ఇక నేపాల్కి చెందిన సందీప్ నవపాల్, బ్రిటన్ అధికారి తీవ్రవాద దాడుల్లో మృతి చెందారు. ఇక ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల సంతాపం తెలిపారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని రష్యా ఖండించింది. రాష్ట్రపతి ప్రధానికి సంతాప పుతిన్ సందేశం పంపారు. ఈ క్రూరమైన నేరానికి ఎలాంటి సమర్థన ఉండదన్నారు పుతిన్. ఉగ్రవాద మద్దతుదారులు తగిన విధంగా శిక్షింపబడతారని, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు సహకరిస్తామని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఇక కాశ్మీర్ ఎన్కౌంటర్ పై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. हुकूमत को नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज़्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहाँ पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से ज़रूर आए हैं और वहाँ से आकर यहाँ पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाक़या है ये, बल्कि ये मैसेकर है। और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें। और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा। और MIM पार्टी उन तमाम ख़ानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं, और जो ज़ख्मी है हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहाँ पर
तिबी इमदाद या मेडिकल फैसिलिटी ज़रूरत है उनको पहुंचाई जाए। और ये कंडेमनेबल इंसिडेंट है। इसमें कश्मीर में टूरिज़्म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुंचाने की कोशिश की जा रही है। और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से, इनका एक ही मकसद है कि टेरर फैलाया जाए, मासूम लोगों की जान ली जाए। और ये इनका एक तरीके से वहाँ से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर इस इलाके को चूज़ करना, क्योंकि आप टेरेन आप देखेंगे पहलगाम में वो मेडोज जो है वहाँ पर घोड़े के ऊपर जाना पड़ता है आपको, सर रोड भी नहीं है। तो ये बड़ा ही दर्दनाक और तकलीफदेह बात है। और गवर्नमेंट ऑफ इंडिया और नरेंद्र मोदी सरकार से हम यही कहते हैं कि ये पूरी और पुलवामा से ज़्यादा ख़तरनाक और दर्दनाक है। और जितना जल्दी हो सके गवर्नमेंट उन परिवारों को से इंसाफ करे। और हम तमाम कंडेम करते हैं और उम्मीद करते हैं कि हुकूमत इस पर एक स्ट्रिक्ट एक्शन लेगी। सर कैसा टाइप ऑफ सिक्योरिटी होना चाहिए? कैसा होना बोल तो सिक्योरिटी फेलियर हुआ है ना, वहाँ पर सिक्योरिटी फेलियर हुआ है। क्योंकि आप देखिए पिछले साल रीसी एक एरिया है, ये वैष्णो देवी करीब है, वहाँ पर भी 9 टेररिस्ट को पिछले साल जुलाई में मारे थे। रीसी इन वैष्णो देवी लास्ट ईयर जुलाई में, एग्जैक्टली लास्ट ईयर जुलाई में 9 टूरिस्ट को वहाँ पे आके लोग टेररिस्ट आकर पाकिस्तान से वहाँ पर उनका मर्डर करे, उनको हमला करे उनके ऊपर। तो इन चीज़ों को रोकने की बहुत ज़रूरत है। अकाउंटेबिलिटी फिक्स होना ज़रूरी है। डिटरेंस पॉलिसी क्या है गवर्नमेंट उस पर चेक करे, क्योंकि हम सर्जिकल स्ट्राइक भी किए, बालाकोट भी किए ना हम लोग। और तीसरा ये है कि गवर्नमेंट को ये समझना चाहिए कि ये उरी और पुलवामा से ज़्यादा दर्दनाक है ये। और उम्मीद करते हैं कि ये जो टेररिस्ट पाकिस्तान से क्रॉस करके आए, इनको गवर्नमेंट ऑफ इंडिया सबक सिखाएगी और इंसाफ करेगी जिन लोगों की जानें गई हैं। अब हैदराबाद के हमारे एक IB ऑफिसर की मौत हुई, कई ऐसे लोग हैं जो अपना मैरिज एनिवर्सरी बनाने गए, कई ऐसे लोग हैं जो अपनी शादी करके गए। तो ये तो बड़ा दर्दनाक है, तकलीफदेह बात है ये। शुक्रिया सर। ఇక జమ్మూ కశ్మీర్ బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎల్ఓసి దగ్గర చొరబాటుకు ఉగ్రవాదులు యత్నించారు. 2 ఉగ్రవాదులను బలగాలు ముట్టుపెట్టాయి. అయితే యూరి సెక్టార్లోనూ కుమ్మింగ్ కొనసాగుతోంది. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కశ్మీర్లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఉగ్రదాడిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇక ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కౌంటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు పోలింగ్ కు దూరంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ విప్ జారీ చేసింది.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతా ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీకి చెందినటువంటి అదేవిధంగా ఎంఐఎం కు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీకి చెందినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, అదేవిధంగా ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు ఎంఐఎం కు సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు తమ ఓటు హక్కును కొద్దిసేపటి క్రితమే జేఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎక్స్ అఫీషియల్ సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, అదేవిధంగా కార్పొరేటర్లకు సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం, 2 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో 250 మంది పోలీసులతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 500 మంది ఈ యొక్క విధుల్లో ఉంటున్నారని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 25వ తేదీన ఉదయం 8 గంటలకు జిహెచ్ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కింపు. ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారే రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే అవి చెల్లుబాటు అవుతాయి తప్ప మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత వేస్తే అవి చెల్లుబాటు కావు అని చెప్పి ఇప్పటికే ఈ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు పోటీలో చూసుకున్నట్టయితే మనం ఇటు ఎంఐఎం అదేవిధంగా ఇటు బీజేపీ ఈ 2 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. ఎంఐఎం నుంచి అభ్యర్థిగా రియాజుల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు. బీజేపీ ఎంఐఎం పోటాపోటీగా ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాయి. కానీ బలాబలాలుగా చూస్తే మాత్రం ఎంఐఎంకే సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అంటే బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు లాభం చేకూరుతుందని చెప్పి బీజేపీ ఒకవైపు నిన్న మొన్నటి వరకు కూడా ప్రచారం కూడా చేసింది. 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 112 మంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే 112 మంది ఓటింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా భద్రతనైతే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదు అని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లోనే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఇంతకు ముందే బీజేపీ కార్పొరేటర్లు చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్లి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడికి వచ్చి ఓటింగ్ లో పాల్గొంటారని చెప్పి బీజేపీ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే మరి కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. ఇంకా పోలింగ్ కేంద్రానికి అయితే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ఎవరు కూడా ఇంకా హాజరు కాలేదు. ఇప్పటికే ఇటు ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడే ఒకరొకరుగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన ఏపీకి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 250 ఎకరాల విస్తీర్ణం కలిగిన భారీ ప్రాంగణంలో అత్యధిక భద్రత మధ్య ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఏర్పాట్లను ప్రత్యేక నోడల్ అధికారి వీరపాండ్యన్తో పాటుగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అమరావతి సభా ప్రాంగణం నుండి అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 2వ తేదీన మోడీ ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచే పలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇది మదర్ స్టేజ్గా కూడా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేశారు. 9 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో ప్రధానంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖతో పాటుగా వివిధ శాఖలన్నీ సమన్వయంతో నరేంద్ర మోడీ ఇదే స్టేజ్ పై నుంచి ప్రసంగించేందుకు ఎటువంటి టెక్నికల్ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. స్టేజ్కి వెనుక భాగంలో కూడా అంటే ఏదైతే కార్యక్రమాలు ఇక్కడి నుంచే రిమోట్ ద్వారా కూడా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. దానికి అనుసంధానంగానే ఎక్కడి నుంచి అయితే ఏ కార్యక్రమం ప్రారంభిస్తారో దానికి సంబంధించిన
ఎల్సీడీల ద్వారా కూడా ప్రజలకు నుంచి ఇక్కడి నుంచే తిలకించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 250 ఎకరాలు అమరావతికి సచివాలయానికి వెనుక భాగం ఉన్న 250 ఎకరాల్లో కూడా ప్రధానంగా ఈ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తవడం కూడా జరిగింది. 6,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది ఎవరైతే ఈ ప్రజానీకం వచ్చే నేపథ్యంలో కూడా అమరావతికి వచ్చే రోడ్లన్నిటికీ ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్లను ఎటువంటి ఇబ్బందులు లేకుండా R&B శాఖ, ఇంజనీరింగ్ శాఖ సీడ్ యాక్సెస్ రోడ్లలో కూడా రహదారులన్నీ కూడా ప్రధానంగా ఈ వైపుకి ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాటు చేసేందుకు కూడా చూస్తున్నారు. అంటే ఇప్పటికే అంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం కూడా జరగడం కాకుండా ఇదే నేపథ్యంలో కూడా ప్రధానంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ఇది చూసుకుంటే కనుక మనకి ఎడమవైపును చూసుకుంటే కనుక మరొక బారికేడ్లు పెద్ద షెడ్ కూడా వేయడం కూడా జరిగింది. అక్కడికి కూడా అంటే పబ్లిక్ సమాస్థలికి వచ్చేందుకు అవకాశం లేని వారికి కూడా ప్రత్యేకంగా అక్కడ ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే వేసవికాలం కావడంతో ఎక్కువ పబ్లిక్ డిహైడ్రేషన్కి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కసరత్తులు ప్రారంభించింది. వీరపాండ్యన్ దీనికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు స్పెషల్ సిఎస్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించే ఏర్పాట్లు చూస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే అంటే ఈ సభాస్థలు అంటే PM సెక్యూరిటీ అత్యధికంగా ఉండటంతో కూడా ఆ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ ఇప్పటికే వచ్చి దీన్ని చూసుకొని చెక్ చేసుకుని వెళ్ళడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటుగా AR మరియు సెంట్రల్ ఫోర్స్ను కూడా రప్పించి అన్ని ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మోడీ గన్నవరం విమానాశ్రయానికి 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా సభాస్థలకి ఇక్కడ 4 గంటలకు చేరుకుంటారు. మోడీతో పాటుగా మరొక 7 హెలికాప్టర్లు ప్రత్యేకంగా ల్యాండ్ అయ్యేందుకు ఒక సభాస్థలికి సమీపంలోనే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు. మోడీ గారు అక్కడి నుంచే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం చేరుకున్న అనంతరం అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ల ద్వారా అమరావతికి చేరుకుంటారు. అమరావతిలో మోడీ గారితో పాటుగా సిబ్బంది, ఆయన రక్షణ సిబ్బంది దిగేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రత్యేక క్యాన్వాయ్ ద్వారా రోడ్ షో ద్వారా మోడీ గారు ఇక్కడికి చేరుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. గతంలో ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే శంకుస్థాపన చేశారో దానికి సమీపంలోనే మోడీ గారు ఇక్కడి నుంచే స్టేజ్ పై నుంచి అన్ని వివిధ రకాలైన పనులకు శంకుస్థాపన చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి నారాయణ తెలియజేస్తున్నారు. అంటే దీనికి ఏదైతే అనుసంధానంగా ఉన్న రోడ్లు కానీ ట్రాఫిక్ జామ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికంటే 9 అడుగుల స్టేజీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రతిదీ కూడా అంటే కింద ఎవరైతే నుంచుంటారో వారందరికీ కనిపించే విధంగా కూడా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసినట్లుగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రధానంగా మోడీ గారు వచ్చే దోవలో అంటే ఇప్పటికే సెక్యూరిటీ వ్యవస్థను అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేశారు. రాత్రి పూట గస్తీలో కూడా ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లుగా మనకి అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మోడీ గారు ప్రసంగించే స్టేజీ ముందు భాగాన్ని చూస్తున్నాం. దీనికి మరికొంతగా LCD స్క్రీన్స్తో పాటుగా ఈ స్టేజీ కూడా ప్రత్యేకంగా కూడా అలంకరణ చేసేందుకు కూడా ఏర్పడి అలాగే మనకి ఏదైతే భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా కూడా కళాఖండాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇప్పుడే దానికి చేస్తారు. దానికి నిమిత్తం దీని సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి మోడీ అమరావతి రానున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై ప్రతిరోజు కూడా ఇక్కడికే వచ్చి పనులను కూడా పర్యవేక్షించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. మోడీ రానున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని అమరావతికి మహర్దశ తీసుకొస్తామని చెప్పేసి మాత్రం ఏపీ గవర్నమెంట్ తెలియజేస్తోంది.